ఏంటంటే ధనాపేక్ష. డబ్బు 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 అంటారు చాలా మంది. ఇది కూడా లోపమేనండి విశ్వాసంలో. ధనాపేక్ష ఉంటే ఖచ్చితంగా ఈ విశ్వాసంలో లోపం ఉన్నట్టే. ఆ లోపాన్ని సవరించుకోవాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. నూతన నిబంధన గ్రంథంలో 1 తిమోతికి రాసిన పత్రిక. ఎందుకనగా హల్లెలూయా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు. కీడంటే ఏంటండి? కీడంటే చెడు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో అంటే అపాయము. అంటే ధనం ఉండొచ్చు కానీ ఏమండి, ధనం ఉండొచ్చు కానీ మరి ధనాపేక్ష అంటే ధనం పిచ్చి ఉండకూడదు. ధనం పిచ్చి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? చచ్చిపోతారండి. విజయవాడలో మన వరదలు వచ్చాయి కదా, అది వేరే పట్టణం గ్రామం నుంచి వచ్చారట. ఇటుకల ఫ్యాక్టరీ పెట్టుకున్నారట. అన్న వారు రోజులు అవే చనిపోయింది, ఫ్యామిలీ అంటే చనిపోయింది. ఇటుకల ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. అందులో 2 ట్రాక్టర్స్, 2 కార్లు, 2 మోటార్ బైకులు, ఫ్యాక్టరీ. చాలా ఉన్నతంగా సంపాదించారు డబ్బులు. ఇంచుమించుగా ఒక 150 తులాల బంగారం, 10 లక్షల రూపాయలు క్యాష్. అంటే వరదలు వచ్చేసాయి. బ్యాంకులో అకౌంట్ లేకుండా తెలియదు. అన్నీ పట్టుకొని ఆ మేడైపోయింది. ఇంట్లో కొందరు ఒప్పందే. మరి బ్యాంకు ఆ కాపులు ఏమైపోతే అనుకున్నారేమో. మరి సహాయక చర్యలు జరుగుతున్నాయి. సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. ఆ మేడ మీద ఉన్నారు. వరద వచ్చింది, బిల్డింగ్ కాలం కూలిపోయింది, మట్టి కూలిపోయింది. హల్లెలూయా. మీకు వారం అవ్వలేదండి. అందరూ చచ్చిపోయారు. ట్రాక్టర్ భూమిలో దిగబడిపోయి, ఫ్యాక్టరీ పొందిపోయి, కార్లు భూమిలో దిగబడిపోయి, 150 తులాల బంగారం భూమిలో పోయింది, 10 లక్షల రూపాయలు క్యాష్ పోయింది. ఏంటి ఎలా తెలిసి మాస్టర్ ఆలకాలే తెలిసి అంటారా? అక్కడ దేవుడు స్తోత్రం కలుగుతుంది కదా. సాక్ష్యాన్ని ఉంచుతాడు దేవుడు. అక్కడలే అబ్బాయి, తల్లి, తండ్రి అందరూ చనిపోయారు. అక్కడ కొడుకు మాత్రం ధనాపేక్ష. అక్కడ కొడుకు వేరే సురక్షిత ప్రాంతానికి కావచ్చు కదా. ధనం చెక్ ఎక్కడో ఇక ఇంట్లో ఏమిటో ఉందో, లేకపోతే ట్రాక్టర్ పోతే ఎక్కడ ఉండదు, ఆ కార్లు పోతే అనుకున్నాను. మాత్రాన్ని మట్టిపోలేదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. హల్లెలూయా. అందుకు ధనాపేక్ష. ధనం సంపాదించండి కానీ ధనాపేక్ష వద్దు. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారం ఆశించిన బిలాము అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన దేవుడి ప్రవచనాలు చెప్పడం అంటే ఈ రోజు నేను చుట్టూ ఏం జరుగుతుందో చెప్పడం బిలాము. అందుకంటే గొప్ప శక్తి కలిగిన వాడు. ఇప్పుడు ఇశ్రాయేలు మీదకి ఒక అన్యుడైన రాజు వస్తున్నాడు యుద్ధానికి. బిలాము ఏది చేస్తే అది జరుగుతుంది. ఒకప్పుడు ఈ అన్యుల రాజు వేరే దేశం యుద్ధానికి వెళ్ళినప్పుడు బిలాము చెప్పాడు, ఈ రోజు నీకు విజయం ఉంది.
ఇంకొక దేశం మీద పోయినప్పుడు బిలాం చెప్పాడు ఈ రోజు నీకు విజయం ఉంది, అక్కడ విజయం పొందాడు. ఇప్పుడు మూడోది ఎక్కడికి వెళ్తున్నాడంటే ఇశ్రాయేలు మీద. హల్లెలూయా. దేవుడు బిడ్డల మీద పెద్ద దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆ సంగతి బిలాముకు తెలుసు. దేవునికి ఎప్పుడు ఆ యొక్క రాజు వచ్చి అడుగుతాడు, బిలాము నేను ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, శకును చెప్పంటాడు. ప్రార్థన చేసి దేవుడు అంటాడు సస్తానని చెప్పాను. ఎలా ముందన్నాడు చెప్పాలి కదా, చెప్తాడు రాజుకి. మరొకసారి శకునం చూడు అంటాడు, వెండి బంగారం అన్ని పంపిస్తాడు. తప్పుడు శకునం చెప్తాడు బిలాము. ఆ వెండి బంగారం రాసించాడు. ఆత్మను కోల్పోతాడు. ఆ యుద్ధంలోనే కనుమని చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగి దేవుడు ఆత్మ పొందుతున్న వారు ఆడిన మాట తప్పకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా నిరూపింపబడిన వారు ఆడిన మాట తప్పకూడదు. అందులో ప్రవర్తన అసలు తప్పకూడదు. సర్వనాశనం అవుతారు. హల్లెలూయా. బిలాము ధనాపేక్షను నాశించాడు. తన యొక్క ఆత్మను కోల్పోయాడు, తన యొక్క జీవితాన్ని కోల్పోయాడు. మరి గెహజీ చూశాను ఎటువంటి ధనాపేక్షతో పరిగెట్టాడు. ఏమండి ఆ నైమోను కుష్ఠరోగంతో వస్తే నైమోను ఎవరు కుష్ఠరోగాన్ని కాల్ చేశాడు? ఎవరు కాల్ చేశాడు నైమోను కుష్ఠరోగాన్ని? చెప్పాలా గట్టిగా? ఎలీషా. ఈ మాట వినబడతాయి లైవ్లో. కరెక్ట్గా చెప్తారు, పట్టుకుంటారు. ఆ ఎలీషా గారు అసిస్టెంట్ గెహజీ. మరి ఎలీషా నైమోను కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు. నైమోన్ అంటాడు డబ్బు ఇస్తాను అంటాడు. అంటే నైమోన్ అంటాడు నాకు అవసరం లేదు అంటాడు. ఎలీషా అంటాడు నాకు కావాలంటాడు. అట్లే తిరిగి వచ్చిన తర్వాత ఎలీషా అడుగుతాడు గెహజీ ఎక్కడికి వెళ్ళి ఇచ్చామంటాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్, నాకు నేను రాలేదంటాడు. దేవుని స్తోత్రం కలిగి దేవుని ఆత్మ ఉంటాయి. దేవుడికి మహిమ కలిగింది. నువ్వు ఎక్కడున్నా నువ్వు ఏది చేసినా ఆయన చూస్తున్నాడు. ఈరోజు విన్నావు కనుక దేవుని ఆత్మ నీకు ఉంటుంది కనుక నీ భక్తి జీవితంలో లోపం ఉండకూడదు. నీ విశ్వాస జీవితంలో లోపం లేదై ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ ఉంది కనుక. అటువంటి లోపాలతో ఉంటే ఈ భూమి మీద నువ్వు జీవించగలవేమో కానీ నీ తదనంతరము నీ కుటుంబానికి శోధన, నీకు నీ కుటుంబము నరకము తథ్యం. దేవునికి మహిమ కలుగు. వెంటనే ఏమని చెప్పించాడు ఎలీషా గెహజీని? ఎంత నువ్వు చనిపోవాలి లేకపోతే నీ పుస్తకం రావాలన్నాడా? ఏమన్నాడు? తరతరములు నీ కుమారుడు అన్న. దేవునికి మహిమ కలుగు. ఆ దుష్టురాలను ఇప్పుడు దేశంలో ఏర్పడి చేస్తాడు. తరతరాలు దేవునికి మహిమ కలిగిన కదా. ఎందుకంటే దేవుడు గుర్తించు అన్ని జబ్బులు పొందారు. ఆ దుష్టురాలుగా ఇప్పటికీ భూమి మీద ఉంటారు. ఆ గెహజీ వంశస్థులు అందరూ ఆ కుష్ఠరోగం లేదు. మంచి వైద్యం వచ్చేది లేదంటే స్వస్థలు వచ్చేస్తున్నారు. అయినను మన భక్తి జీవితంలో ఉంటాయి. ధనాపేక్ష కలిగి